హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టెమ్స్. నా పేరు దీప్తి అండి. అండ్ ఐ హావ్ ఎ లవ్లీ కిడ్. తన పేరు ముకుంద. తను 6 ఇయర్స్ ఓల్డ్ ఆటిస్టిక్ చైల్డ్ అండి. అండ్ మనం లాస్ట్ వీడియోలో గ్లూటెన్ ఫ్రీ, కేసెన్ ఫ్రీ, షుగర్ ఫ్రీ డైట్ గురించి తెలుసుకున్నాం కదా! సో, ఈ వీడియోలో మనం ఆ గ్లూటెన్ ఫ్రీ, కేసెన్ ఫ్రీ, షుగర్ ఫ్రీ ఫుడ్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. అంటే గ్లూటెన్‌కి, కేసెన్‌కి, షుగర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా మనం ఏది వాడుకోవచ్చు? ఏది వాడితే కిడ్‌లో సింప్టమ్స్ తగ్గుతాయి, బిహేవియర్స్ తగ్గుతాయి అండ్ వాళ్ళ మూడ్ బెటర్ అవుతుంది. ఇలాంటి విషయాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో, కెసిన్‌కి ఆల్టర్‌నేటివ్‌గా నేనెప్పుడు కూడా కోకోనట్ మిల్క్ కానీ, ఆల్మండ్ మిల్క్ కానీ, లేకపోతే హెంప్ సీడ్ మిల్క్ కానీ ఇస్తూ ఉంటానండి. ఈ 3 కాకుండా మీరింకా సోయా మిల్క్ కూడా ట్రై చేయొచ్చు. ముకుంద సోయాకి ఇంటాలరెంట్ ఉన్నాడు కాబట్టి నేను సోయా మిల్క్ అనేది అవాయిడ్ చేస్తాను. బట్ యాస్ అన్ ఆల్టర్‌నేటివ్ టు కెసిన్ మీరు వాడుకోవాలి అంటే సోయా మిల్క్ కూడా వాడుకోవచ్చండి. బట్ ఇన్ కేస్ కొంతమంది పిల్లలు ఏంటి అంటే పెరుగుకి, పాలకి చాలా అలవాటు పడిపోయి ఉంటారు. సో, అలాంటి పిల్లలకి కంపల్సరీగా కావాల్సింది అంటే ఏ2 మిల్క్ ట్రై చేయొచ్చండి. అండ్ ఏ2 మిల్క్ కూడా చాలా వరకు మీరు అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే చాలా డాక్టర్స్ కేసిన్ అందులో కూడా ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తారు. బట్ యాస్ అన్ ఆల్టర్‌నేటివ్‌గా ఫర్ టైమ్ బీయింగ్ మీకు కావాలి అంటే ఏ2 మిల్క్ మీరు తీసుకోవచ్చు. బట్ నా సజెషన్ అయితే కంపల్సరీగా ఏ2 మిల్క్ కూడా వద్దు అనే నేను చెప్తాను. దాని బదులు మీరు కోకోనట్ మిల్క్ కానీ, హెంప్ మిల్క్ కానీ, లేకపోతే ఆల్మండ్ మిల్క్ కానీ ట్రై చేయండి. కంపల్సరీగా ఆల్మండ్ మిల్క్ అయితే కిడ్స్‌కి నచ్చుతుంది కాబట్టి కంపల్సరీగా వాళ్ళు నార్మల్ మిల్క్‌ని మర్చిపోతారని నేను అనుకుంటున్నాను. అండ్ అంతే కాకుండా మనం క్యామెల్ మిల్క్ కూడా ట్రై చేయొచ్చండి. నేనైతే ఎప్పుడు క్యామెల్ మిల్క్‌ని ట్రై చేయలేదు కానీ బట్ యాస్ అన్ ఆల్టర్‌నేటివ్ టు కేసిన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై క్యామెల్ మిల్క్ కూడా ఒక ఆప్షన్ ఉంది. అండ్ అంతే కాకుండా వేగన్ కర్డ్ ట్రై చేయొచ్చండి. కోకోనట్ మిల్క్‌తో కానీ, లేకపోతే పీనట్స్‌తో కానీ, వాల్‌నట్స్‌తో కానీ మనం కర్డ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఆ కర్డ్ పెట్టి చూడండి కిడ్స్‌కి. అండ్ గ్లూటెన్ ఫ్రీ సెరల్స్ వచ్చేసి జొన్నలు వాడుకోవచ్చండి. మిల్లెట్స్ అన్నీ కూడా వాడుకోవచ్చు. రాగి వాడుకోవచ్చు. బక్‌వీట్ వాడుకోవచ్చు. బాజ్రా వాడుకోవచ్చు. అంటే సజ్జలు. బాజ్రా కూడా వాడుకోవచ్చు. అండ్ బేసన్ అండ్ కినోవా కూడా వాడుకోవచ్చు. అంటే శనగపిండి అండ్ కినోవా కూడా వాడుకోవచ్చు. అండ్ వీట్ ఫ్లోర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా రైస్ ఫ్లోర్ కానీ, లేకపోతే ఆల్మండ్ ఫ్లోర్ కానీ, కోకోనట్ ఫ్లోర్ కానీ, లేకపోతే చిక్‌పీ ఫ్లోర్ కానీ, కినోవా ఫ్లోర్ కానీ, లేకపోతే టపియోకా ఫ్లోర్ అంటే సగ్గుబియ్యం పౌడర్ ఉంటది కదా! అది కూడా వాడుకోవచ్చండి యాస్ అన్ ఆల్టర్‌నేటివ్ టు వీట్. అండ్ షుగర్ విషయానికొచ్చినప్పుడు వైట్ షుగర్ అయితే కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తానండి నేను. పామ్ షుగర్ వాడతాను. ఎందుకంటే అది చాలా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అండ్ అలాగే కొంచెం జాగరీ కూడా యూజ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. వీళ్ళ డైట్ ఎప్పుడు కూడా ప్రోటీన్ రిచ్ ఉండేటట్టుగా చూసుకోవాలండి. సో, నేను వీళ్ళ డైట్‌లో ఎప్పుడు కూడా చియా సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్‌నట్స్ ఇవి ఉండేటట్టుగా చూసుకుంటాను. అండ్ నాన్ వెజ్ డైట్ కూడా మనం ఇవ్వచ్చండి. చికెన్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్, సీ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. అండ్ పల్సెస్ అండ్ లెంటిల్స్ అయితే అన్నీ ఇవ్వచ్చండి. అండ్ ఈ పల్సెస్ విషయానికొచ్చినప్పుడు నేనెప్పుడు కూడా అన్‌ప్రాసెస్డ్ ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే అన్‌ప్రాసెస్డ్ దాంట్లోనే న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువుంటుంది. వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ అందులోనే ఎక్కువుంటాయి. అండ్ ఫైబర్ రిచ్ కూడా ఉంటుందది. అండ్ అంతే కాకుండా కెమికల్ ఎక్స్‌పోజర్ చాలా తక్కువుంటుందండి. ప్రిజర్వేటివ్స్ కానీ, లేకపోతే అడిటివ్స్ కానీ, కెమికల్స్ కానీ ఇవన్నీ ఏమీ ఉండవు అందులో. అండ్ అంతే కాకుండా ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఉంటుంది. సో, నేనెప్పుడు కూడా అన్‌ప్రాసెస్డ్ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఆర్గానిక్ ఫుడ్స్ ప్రిఫర్ చేస్తాను. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ అన్నీ పెట్టొచ్చు మనము. అండ్ ఆటిజం పిల్లల డైట్‌లో కంపల్సరీగా యాడ్ చేయాల్సిన ఒక సూపర్ ఫుడ్ ఉందండి. అదే యాష్ గార్డ్ జ్యూస్. ఇదొచ్చేసి చాలా హెల్త్ కండిషన్స్‌కి మంచిదండి. చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది ఇందులో. అండ్ అంతే కాకుండా ఆయుర్వేదం ప్రకారం ఏంటి అంటే ఇది నర్వస్ సిస్టమ్‌ని కామ్ డౌన్ చేస్తుందండి. సో, కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి నర్వస్ సిస్టమ్ మీద మనకు చాలా హెల్ప్ అవుతుందండి. యాంగ్జైటీ కానీ, ఇన్సోమ్నియా కానీ ఉంటే ఆటిజం పిల్లల్లో కంపల్సరీగా అవన్నీ కూడా తగ్గడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డైలీ తీసుకోమని చెప్తూ ఉంటారు. అండ్ అంతే కాకుండా ఇందులో చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది డీటాక్సిఫికేషన్‌కి పనిచేస్తుందండి. సో, బాడీలో ఉన్న టాక్సిన్స్, మలినాలన్నీ కూడా ఫ్లష్ ఔట్ చేస్తుంది. అండ్ ఇందులో వైటమిన్స్, జింక్, ఐరన్, మెగ్నీషియం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. సో, ఇది డైలీ కనుక వాళ్ళ ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసినట్లయితే చాలా హెల్ప్ అవుతుందండి. ఇన్ కేస్ కిడ్‌కి కనుక ఫ్రీక్వెంట్ ఫ్లూ కానీ, కోల్డ్ కానీ ఇలాంటి సింప్టమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చాలా మోడరేట్‌గా కన్జ్యూమ్ చేస్తే మంచిది. అండ్ డాక్టర్ సలహా తీసుకొని కన్జ్యూమ్ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఇది 90% వాటరే ఉంటుంది ఇందులో. చాలా ఆల్కలైన్ ఇన్ నేచర్ కాబట్టి వాళ్ళకింకా కూలింగ్ ఎఫెక్ట్ అనేది బాడీలో పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళకింకా ఆ ఫ్లూ అవి ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కిడ్స్‌లో కాన్‌స్టిపేషన్ ఉన్నా, ఇండైజెషన్ ఇష్యూ ఉన్నా ఈ ఫుడ్ పనిచేస్తుందండి. ఎందుకంటే ఇది ఫైబర్ రిచ్ ఉంటుంది. 90% ఆల్కలైన్ ఇన్ నేచర్ ఉంటుంది కాబట్టి. సో, ఈ ఫుడ్ కిడ్ డైట్‌లో యాడ్ చేసినట్లయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. నేను హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అన్నీ కొన్ని అవాయిడ్ చేస్తూ ఉంటానండి. అవేంటేంటివి అంటే పొటాటో, కార్న్, వైట్ రైస్, రైప్డ్ బనానా, వాటర్‌మిలన్ ఇలాంటివన్నీ కూడా నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే వీటిలో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందండి. దానివల్ల ఏమవుతుంది అంటే
మన బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో ర్యాపిడ్ స్పైక్స్ అండ్ డ్రాప్స్ జరుగుతూ ఉంటుందండి. అంటే అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటుంది. సో, అలా ర్యాపిడ్‌గా అప్స్ అండ్ డౌన్స్ జరగడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో కిడ్స్‌లో ఇరిటబిలిటీ అనేది పెరిగిపోతుందండి. హైపర్ యాక్టివిటీ పెరుగుతుంది ఫస్ట్. దానివల్ల ఏమవుతుంది అంటే కాన్సంట్రేషన్ ఉండదు వాళ్ళకి. సో, ఈ సింప్టమ్స్ అన్నీ పెరగడం వల్ల వాళ్ళ బిహేవియర్ మీద, వాళ్ళ మూడ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అన్నీ కూడా నేను అవాయిడ్ చేస్తూ ఉంటానండి. మాక్సిమం తగ్గిస్తాను. కొంతమంది కిడ్స్‌లో ఏంటి అంటే హై ఆక్సలేట్స్ ఉంటాయండి. సో, దానివల్ల ఏంటి అంటే డాక్టర్స్ కొంతమంది టొమాటోసు, లెమను, టామరిండ్, గ్రేప్స్, ఆరెంజెస్ ఇలాంటివన్నీ కూడా తక్కువ క్వాంటిటీలో ఇవ్వమని చెప్తూ ఉంటారు. సో, కిడ్ కండిషన్‌ని బట్టి హై ఆక్సలేట్ డైట్ వాడాలా లేదా అన్నది మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో, ఈ జీఎఫ్, ఎస్ఎఫ్ డైట్ వాడడం వల్ల కిడ్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. బిహేవియర్ అండ్ అటెన్షన్ పెరుగుతుంది. ఫోకస్ పెరుగుతుంది. కాగ్నిషన్ పెరుగుతుంది మెయిన్‌గా. సో, దానివల్ల ఏమవుతుందంటే సోషల్ ఇంటరాక్షన్ కూడా పెరుగుతుంది. అండ్ ఈ డైట్ ఫాలో కావడం వల్ల కిడ్స్‌లో డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో, వాళ్ళ మూడ్ కూడా రెగ్యులేట్ అవుతుంది. సో, స్లీప్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గుతాయి కాబట్టి మనం ఈ డైట్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఒకేసారి 2, 3 ఫుడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయకండి. మనం అన్ని ఫుడ్స్ ఒకేసారి ఇంట్రడ్యూస్ చేయకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫుడ్ కనుక ఇంట్రడ్యూస్ చేసినట్లయితే మనకు అర్థమవుతుందండి. మన కిడ్ ఆ ఫుడ్‌కి ఎలా రియాక్ట్ అవుతున్నాడు, హైపర్ అవుతున్నాడా, లేకపోతే ఆ ఫుడ్ సెట్ అయిందా అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ముకుందాకి చాలా ఫుడ్స్ పడవండి. ముకుందాకి ఏంటి అంటే ఎగ్ వైట్ పడదండి. అండ్ అలాగే పీస్ కూడా పడవు. అండ్ అలాగే సోయా కూడా పడదు. నేను రాగి కానీ, మిల్లెట్స్ కానీ పెట్టినప్పుడు ముకుంద చాలా హైపర్ యాక్టివ్ అయిపోతాడు. సో, అలా మీ కిడ్‌కి కూడా ఏదో ఒక ఫుడ్‌కి హైపర్ యాక్టివ్ అవ్వచ్చు. ఈ పైన లిస్ట్‌లో గ్లూటెన్ ఫ్రీ అయినప్పటికీ, కేసిన్ ఫ్రీ అయినప్పటికీ ఏదో ఒక ఫుడ్‌కి మీ కిడ్ కూడా డిఫరెంట్‌గా రియాక్ట్ అవ్వచ్చు. సో, చూసి ఒక్కొక్క ఫుడ్‌గా ఇంట్రడ్యూస్ చేయండి వాళ్ళ డైట్‌లోకి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే కిడ్‌కి ఇంకేమైనా హెల్త్ కండిషన్స్ ఉంటే ఏదైనా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసే ముందు కంపల్సరీగా డాక్టర్ గారి సలహా తీసుకొని తర్వాత మీరు ఇంట్రడ్యూస్ చేయడం మంచిదండి. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే కంపల్సరీగా కిడ్ డైట్‌లో ప్రోటీన్‌తో పాటు జింక్, మెగ్నీషియం అండ్ వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ కూడా మనం పెడితే చాలా మంచిదండి. అందుకే నేను ముకుంద డైట్‌లో ఎప్పుడు కూడా నట్స్, సీడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకుంటాను. సో, మీరు కూడా మీ కిడ్‌కి హెల్తీ డైట్ ఇచ్చి వాళ్ళకి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నానండి. నేను ఇంతగా డైటరీ చేంజెస్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎనర్జీ స్టెబిలైజ్‌గా ఉంటుందండి. అండ్ వాళ్ళ మూడ్ కూడా స్టెబిలైజ్డ్‌గా ఉంటుంది. సో, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్, వాళ్ళ మూడ్ స్టేబుల్‌గా ఉంటే వాళ్ళకి మనం చాలా నేర్పించొచ్చు అన్న సంగతి మనందరికి తెలుసు కదండీ. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. థాంక్ యూ సో మచ్.